హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి మనకు ఒక కొత్త సిలబస్ గ్రూప్ 2కి సంబంధించి ప్రపోజ్డ్ అయితే చేయడం జరిగిందండి. గ్రూప్ 2 సర్వీసెస్ అన్నిటికీ కూడా ఇదే సిలబస్ ఉండబోతుంది అంటూ మరి ఒక పీడిఎఫ్ అయితే అన్ని ఛానల్స్లో, అంతేకాకుండా మరి గ్రూప్స్లో కూడా చక్కర్లు కొడుతుందండి. సో ఈ సిలబస్ మరి కరెక్టేనా, ఇది ఎక్కడిది అసలు యాక్చువల్గా అనేది మనమైతే చూద్దాము. సో మనకు చాలా రోజుల నుంచి గ్రూప్ 2 సిలబస్ అనేది చేంజ్ అవుతుంది అంటూ చెప్పుకుంటూ రావడం అయితే జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్ అయితే కరెక్టే అండి. ఓకేనా, దీంట్లో ఎలాంటి ఫేక్ అయితే లేదు, ఇది 100% కరెక్ట్. కానీ ఇంకా ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. ఎందుకంటే ముందుగా దీన్ని అంటే కొంతమంది ద్వారా బయటికైతే రావడం జరిగింది. అయితే దీనిపైన ఏమైనా అభ్యర్థుల యొక్క ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని అంశంగా పరిశీలనలోకి తీసుకుంటుందండి. ఓకేనా, అభ్యర్థులు ఏ విధంగా అనుకుంటున్నారు, దీనిపైన ఏమైనా మరి అబ్జెక్షన్స్ వస్తాయా అనేటువంటి అంశాన్ని అయితే పరిగణలోనికి తీసుకొని దీన్ని ఉంచాలా లేదా మళ్ళీ ఏమైనా చేంజెస్ చేయాలనేది మాత్రము తీసుకుంటుంది. ఓకేనా, సో మరి ఏ విధంగా ఉంటుందంటే ముందుగా స్క్రీనింగ్ టెస్ట్కి యాజ్ యూజువల్గా జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. 150 మార్కులకు ఉంటుంది. ఓకే, పేపర్ 1 వచ్చేసి సేమ్ అండి. ఓకే, పేపర్ 1 వచ్చేసి మెయిన్ ఎగ్జామ్స్కి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ వేరియస్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, జనరల్ ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది 150 మార్కులకు ఉంటుంది. సో మరి చేంజ్ అనేది కేవలం పేపర్ 2లో ఉంటుందండి. ఇంతకుముందు మనకి కంప్లీట్గా ఇండియన్ ఎకానమీ పైన, ఇండియన్ మరియు ఏపీ ఎకానమీ పైన పేపర్ 2 ఉండేది. సో ఇప్పుడు ఏం చేస్తారు, పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీని యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటి సార్ మరి ఇండియన్ ఎకానమీ వెయిటేజ్ ఏమైనా తగ్గిందా? వెయిటేజ్ ఏం తగ్గదండి, మనం ఎంత చదువుతామో. సో పేపర్ 2 ప్రీవియస్గా ఎంత చదివేదో మనము ఇప్పుడు కూడా అంతే చదవాలి. ఓకేనా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, కానీ ఇండియన్ ఎకానమీ మరియు ఏపీ ఎకానమీ సిలబస్ అంతా సేమ్ ఉంటుంది, కానీ మార్కులు మాత్రం తగ్గించడం జరిగింది. ఓకేనా, మార్కులు మాత్రం తగ్గిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్కులు కదా అండి, 150 మార్కులకి ఇండియన్ ఎకానమీ ఆఫ్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్. సో ఈ విధంగా అయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనివల్ల లాభమా నష్టమా అంటే రెండూ ఉన్నాయి. ఒకటి, ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఎవరైతే హార్డ్గా ఫీల్ అవుతారో వారికి కొంచెము ఈజీగా, అంటే కొంతవరకు ఉపశమనంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేయడం ద్వారా సైన్స్ అభ్యర్థులకు కొంత లాభం చేకూరేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ బర్డనే ఇంకా నిజం చెప్పాలంటే. ఓకేనా, ఓన్లీ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఒక బుక్ చదివితే సరిపోయేది ప్రీవియస్గా పేపర్ 2 కోసం. కానీ ఇప్పుడు రెండవ సిలబస్ను కూడా యాడ్ చేయడంతో ఇంకా కొంచెం బర్డన్ అయితే అభ్యర్థులపైన పడడం అయితే మనం చూడవచ్చు. ఓకేనా, మొత్తం 300 మార్కులకు గాను సో పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటుంది. ప్రిలిమ్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వారిని మెయిన్స్కి తీసుకుంటుంది. మెయిన్స్లో 2 పేపర్లు కూడా ఉంటాయి. మరి సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ స్క్రీనింగ్ టెస్ట్కి అన్నిటికీ ఇదే ఉంటుందండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్నిటికీ సేమ్ సిలబస్ ఉంటుంది. కానీ ఆ క్వశ్చన్స్ అడిగే విధానంలో డెప్త్ అనేది పెరుగుతుందండి. ఓకేనా, సో ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సో ఇవన్నీ కూడా ఉండడం అయితే జరుగుతుందండి ప్రిలిమ్స్లో. ఇప్పుడు మెయిన్స్కి మనకు 3 ఏ విధంగా ఉన్నాయి, జనరల్ స్టడీస్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి 3 కలిపి ప్రిలిమ్స్లో అడుగుతారు ఒకే పేపర్గా. సో మెయిన్స్కి వచ్చేసరికి వాటిని డివైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, సోషల్ కల్చర్ పేపర్ 1 వచ్చి సోషల్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ చరిత్ర దీనిపైన ఉండడం అయితే జరుగుతుందండి. 75 మార్కులు. ఓకే, 75 మార్కులకు గాను ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్కులకు గాను ఉంటుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంప్లీట్గా. పేపర్ 2లో ఇండియన్ ఎకానమీ 75 మార్కులు. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 75 మార్కులు. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇండియన్ ఎకానమీ పైన
75 మార్కులు అంటే సగం చేశారు కదా, సిలబస్ను కూడా తగ్గిస్తారేమో అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గదండి. సిలబస్ ఎంత ఉందో, ప్రీవియస్గా ఎంత చదివేవారమో అంత చదవాలి. ఓకేనా. సో దాంతో పాటు ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ యాడ్ చేస్తే ఇంకా కొంచెం బర్డనే తప్ప దాంట్లో మనకు తగ్గేది ఏం లేదు. ఓకేనా. ఒకవేళ ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా తీసే సైన్స్ అండ్ టెక్నాలజీ పెట్టారనుకో, సో అప్పుడు తగ్గింది కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడ తగ్గడం కాదు, ఇంకా పెరిగింది సిలబస్. ఓకే. సో ఇదండి మరి. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా అంశాలు అయితే ఇక్కడ మనము చూడవచ్చు. నేషనల్ పాలసీస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంట. నెక్స్ట్ ఎనర్జీ కన్జర్వేషన్, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. సో ఎకాలజీ ఇంపార్టెంట్ ఇది. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ ఛాలెంజెస్ లైక్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్. సో ఇవన్నీ అయితే మనకు ఉండబోతున్నాయండి మరి. సో అంటే ఇంకా దీన్ని ఫైనలైజ్ చేయలేదు. అభ్యర్థుల నుంచి ఏదైతే ఫీడ్బ్యాక్ అయితే వస్తుందో దాన్ని పరిగణలోనికి తీసుకొని సో దీన్ని అప్డేట్ చేస్తారు, లేదా యాజ్ యూజువల్గా ప్రీవియస్దే ఉంచేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కూడా గ్రూప్ 2 అభ్యర్థులందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, Group-2 వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000+ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.